హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చేసేసుకుందాం, వెజిటేబుల్ పులావ్. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 10 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. గీ స్మెల్ బాగుంటుంది పులావ్కి ఎప్పుడు. అందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే ఓల్ గరం మసాలా, ఇందులోనే కొద్దిగా జీడిపప్పు, ఇప్పుడు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు వేయాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. పొటాటో, బంగాళాదుంప, పచ్చి బఠానీ, క్యారెట్, అలాగే బీన్స్. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. మూత పెట్టేసుకొని కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, 50% ఫ్రై అయిపోయి. ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు రైస్ కూడా నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. రైస్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోని మనం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. బాగా ఫ్రై అవుతాం రైస్ని. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కట్ ఏమైనా తక్కువ వస్తే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ నేను పంచదారని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పులావ్కి షుగర్ యాడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. డెఫినెట్గా టిప్ ఫాలో అవ్వండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చూద్దాం. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఒకసారి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేద్దాం. చూడండి, తడి కూడా లేదు, బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, మన వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు కంపల్సరీగా ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా నచ్చుతుంది పిల్లలందరికీ. వెజిటేబుల్స్ కూడా తిన్నట్టు ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.